సుఫల చెప్పున పమిట కొంగును తీసింది. బలమైన వక్షద్వయం ముందుకు వెనక్కి కదులుతున్నాయి. అతని కళ్ళు పత్తికాయల్లా విచ్చుకున్నాయి. విప్పది చీర మొత్తం. సుఫల చకచక కుచ్చిళ్ళు లాగి చీరని జారి విడిచింది. ఇప్పుడు లంగా జాకెట్ మీద మాత్రమే ఉంది. జాకెట్ కూడా. ఆ తర్వాత లంగా. పూర్తి లగ్నంగా తయారవ్వాలి. లేదా కత్తిని ఝుళిపించాడు. ఆ ఆ అంత తొందరెందుకు? విప్పదీయనంటేగా. భర్త ముందు నగ్నంగా ఉండటానికి నాకు సిగ్గెందుకు? అని 2 నిమిషాల్లో మొత్తం విప్పదీసింది. గురుమూర్తి కళ్ళల్లో అపురూపమైన మెరుపు. అంత అందం ఒక్కసారి చూసేసరికి దిక్కులు కూడా తెలియటం లేదు. పాలరాతి బొమ్మలా ఇంటి వెనుక జడమల్లెగాని, ఆకాశంలో నక్షత్రం గాని, కురిసే వెన్నెల కాని, ఆ ముందు దిగదుడుపే. శిశిరం, వసంతం కూడా సిగ్గుపడేలా నయానందనంగా నవ్వింది. చూసే కళ్ళుండాలి గాని, ఏరుకునే శక్తి ఉండాలి గాని, ఆ నవ్వుల్లో ఎన్ని పూలో. సిగ్గిలిలిన సొగకళ్ళతో, మల్లెపూల వాల్జడతో, గుండెలు తడబడే నవ్వుతో, పరువపు పరువంతో, స్వప్న రంభ పరిరంభ కైపు అతని ఆశ్రయించింది. త్రాగిన మైకం మరింత పెరిగింది. సముద్ర కెరటంలా మదం లేచింది. చెయ్యాలనుకొని చేయించిందింకోటి. తీరా చేయించగానే చెయ్యాలనుకుంటుంది మరొకటి. చేతిలో కత్తి కిందికి జారింది. అడుగు తడబడింది. ఆమెనలాగే గోడ కానిచ్చి, ఓ బ్రహ్మా! ఎంత అందంగా తయారు చేశావయ్యా! నీకే మనసు కలిగేలా. పాపం ఈ పిచ్చితల్లి సరస్వతి ఎలా ఊరుకుందయ్యా! మొత్తం శరీరమే ఆర్కెమి. వర్ణించాలన్నా, విడదీయాలన్నా కవులకి తెలుసు. ఒక కాళిదాసు, మరో పెద్దన్న, పోతే కృష్ణశాస్త్రి, వీరు కాకపోతే మరొకరు. శ్రీనాథుడు ఆయన గారు వర్ణించారు. సానికొంపల్ని వదిలి సుఫల చుట్టూ తిరుగుతాడు. గురుమూర్తి భారంగా కళ్ళు మూసుకున్నాడు. 2 కాళ్ళ మధ్య సల్ఫ్యూరిక్ యాసిడ్ పోసినట్టుగా ఉంది. ఎర్రటి పెదవుల్ని కత్తిరించి తన పెదాలకి అద్దుకోవాలని ఉంది. సువర్ణ కలిశాల వంటి చన్నుళ్ళని మిటాలని ఉంది. సురభిల రహస్యం తెలుసుకోవాలని ఉంది. సృష్టి అర్థంకై పోరాడాలని ఉంది. కొబుసం విడిచిన తాచుపాములా కదిలాడు. మొగలి పొద నుంచి ఆహ్వానిస్తున్న నాగుపాములా చేతులు చాపింది. నోరు విప్పింది. రమ్మంటే పక్కలోకి రమ్మంటేన్ రానన్నానా? వయసు పరవనన్నానా? దానికోసం ఈ కత్తులు, త్రాగుడు, బెదిరింపులు, శుద్ధ దండగ. కమాన్. సృష్టిలో సుఖపడాలంటే సప్త వ్యసనాల్లోనూ తీరదు. ఆడదానితో మాత్రమే తీరుతుంది. గురుమూర్తి ఆవిడ మాటలకి ఉన్మత ప్రభంజనంలా రేగిపోయాడు. మొత్తం శరీరమే ఆమె మీద పడేయాలనిపించింది. కాని నో. నేను నేనందుకు కాదు విపదీయమంది. నిన్ను చిత్రహింసలు చెయ్యటానికి, సిగరెట్తో నీ శరీరాన్ని కాల్చటానికి. అది చెప్పటానికి మనసు మార్చుకోవటానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆకాశ పుట్టేడారిలో కాళ్ళు తెగిన ఒంటరి ఒంటెలా వణికిపోయింది. కత్తి చూసినప్పుడు పిరికివాడు పందెం గెలవటానికి పరిగెడుతున్నాడనుకుంది. బట్టలిప్పదీయమంటే తనని నగ్నంగా బంధించటానికి, తప్పు చేసే అవకాశం లేకుండా చెయ్యటానికని తలించింది. అతని ఉద్దేశం ఇదా? గురుమూర్తి నోటిలోని సిగరెట్ని తీశాడు. మృత్యువులా దగ్గరకొచ్చాడు. నున్నటి భుజాల మీద చటక్కున పెట్టాడు. అమ్మా! హృదయ విదారకంగా అరిచింది. అరువు, ఇంకా అరువు. నాకు కావాల్సింది అదే. నగ్నంగా ఉన్న నీవు అలా రోదిస్తుంటే వీధి వీధి మొత్తం కదిలి వస్తుంది. పసిపాపలా ఉన్న నిన్ను, నా శాడిజాన్ని అందరూ చూస్తారు.
పొద్దున్నే వీధి కుళ్ళాయి దగ్గర, టీ సెంటర్స్ దగ్గర అంతా నీ గురించే. సిగ్గుపోయి తల ఎత్తుకోలేక బయటికి రాలేక చివరికి నీకు ఆత్మహత్య గతి. ఇంకా అరువు అని ఈసారి ఆమె ఐదోతనంలో మొదటి దాని మీద పెట్టాడు. హృదయాన్ని దాటి అన్నవైహికంగా గుండె నోటి దాకా వచ్చిన కేకకి అతి ప్రయత్నంగా ఆపుకుంది. రేపట్నుంచి బొట్టు పెట్టుకోనక్కర్లేదు. ఆ ప్రదేశంలో మచ్చ చాలా కాలముండొచ్చు. చంద్రబింబం లాంటి మొహం మీద కాలిన మచ్చ, అది కూడా ఆమె అందానికి మరో క్వాలిఫికేషన్ అయ్యింది. కానీ కిందున్న గుండ్రంగా ఉన్న కళ్ళు, కొద్దిసేపటి క్రితం వరకు ఆ కళ్ళు విలాసమైన ఆ కనులు చూడగలిగితే అద్భుతం, తీయగలిగితే విద్యుత్తులే తయారు చేయొచ్చు. ఇప్పుడు వాడిన తమలపాకులు, సెలయేటి గుంటలు. అతని ఈసారి కిందికి వెళ్ళాడు. గుండెల మీద గీశాడు సిగరెట్తో. వేటగాడి దెబ్బకు రాలిపోయిన పావురమే అయ్యింది. కనీసం చిన్న ములుగు కూడా పెట్టలేదు. ఏమాత్రం నోరు తెరిచినా చుట్టుపక్కల వారు రావచ్చు. తనని ఈ స్థితిలో ఆ పరిస్థితి మాత్రం వద్దు. దానికంటే ఈ మౌన నరకమే 1000 రెట్లు నయం. గురుమూర్తి విజయగర్వంతో కసిగా గుప్పగుప్పున పొగ వదులుతూ, పొగ వదిలిన ప్రతిసారి ఒక్కో అవయవనం మీద పెడుతున్నాడు. అర ప్యాకెట్ సిగరెట్స్ అయిపోయాయి. ఆమెకి స్పృహ తప్పింది. ఉదయం ఎప్పుడో 7 గంటలకి గాని కళ్ళు తెరవలేదు సుఫల. నీరసంగా కదిలింది. వంటిమీద గుడ్డ లేదు. చప్పున పక్కనే ఉన్న చీర తీసుకుంది. వెంటనే వీధి తలుపుకేసి చూసింది. తలుపేసే ఉంది. లేని సత్తువని తెచ్చుకొని లేచింది. శరీరానికి చీర చుట్టుకుంది. గురుమూర్తి పెరటిలో ఉన్నట్టు బావి శబ్దం వినబడుతుంది. కదిలే ఓపిక లేక మళ్ళీ అక్కడే కూలబడింది. 10 నిమిషాలు గడిచాయి. లేచావన్నమాట. అలా పడిపోతే పోయావనుకున్నాను అన్న మాటలు విని కళ్ళు తెరిచింది. గురుమూర్తి చేతిలో కాఫీ కప్పుతో వద్దనకుండా తీసుకుంది. శృంగారంలోనే కాదు, తినే దగ్గర, తాగే దగ్గర మొహమాటం ఉండకూడదు. సారీ, రాత్రి తాగిన మైకంలో హింసించాను. తాగినప్పుడేగా మనిషిలో మనిషి బయటపడేది. ఏదేమైనా 10 రోజులు భరించక తప్పదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నేను తప్పుడు దాన్ని అని ఒప్పుకో. నా కాళ్ళ ముందే నాకు తెలియకుండా ఇప్పటి వరకు చిన్న సరసం కూడా చెయ్యలేదనే నిజాన్ని నిర్భయంగా చెప్పు. మిగిలిన 10 రోజుల్లో నా 5గురి ఫ్రెండ్స్తో గడపలేవు. అది అసాధ్యం. అంటే మీ ఉద్దేశం ఇంతవరకు నేనేమీ సాధించలేదనేగా? ఇప్పటికే 3 ఇంటి చుట్టుపక్కల కుక్కల్లా తిరుగుతున్నారు. మిగిలింది 2. ఉన్నవి 10 రోజులు. చాలా ఎక్కువ. నోర్మై, నన్ను రెచ్చగొట్టటానికి చెబుతున్నావని తెలుసు. ఆ అవకాశం నీకు నేను ఏమాత్రం ఇవ్వటం లేదని మరీ తెలుసు. ఇన్ని తెలిసినా రాత్రెందుకు చిత్రహింస చేశానో తెలుసా? నీ మాటలకి తప్పుడు పనులు చేసినావని ఒప్పుకోకుండా చెయ్యనివి ఒప్పుకుంటున్నావని నన్ను రెచ్చగొడుతున్నావని. సుఫల జీవం లేని నవ్వు నవ్వి అంది. అన్ని ప్రశ్నలకు సమాధానాలు అతి త్వరలోనే. సశేషం. అప్పటి వరకు గురుమూర్తి రోషంగా ఏదో అనబోయాడు. తలుపు శబ్దమయ్యింది. సుఫలని లోపలికి పొమ్మని చెప్పి తలుపు తీశాడు. ఓంకార్. గురుమూర్తి మొహం చిట్లించాడు. నిన్న అతనింటికెళ్ళి మదనపడటం గుర్తుకొచ్చింది. వెధవ మనుషులు. కొద్దిగా లూజ్ అయితే చాలు, మర్యాద రామన్నలా బిల్డప్. బయటికెళ్దాం పదా అన్నాడు ఓంకార్. గురుమూర్తి మారు మాట్లాడకుండా షర్ట్ వేసుకొని అతనితో వెళ్ళాడు. ఇద్దరూ నడుచుకుంటూ దగ్గరలోని టీ స్టాల్ దగ్గరికెళ్లారు. ఓంకార్ టీ సిప్ చేస్తూ అడిగాడు. నిన్న నీ వెళ్ళిన దగ్గర్నుంచి ఒకటే ఆలోచన. నీ ప్రవర్తన,
నీ విరక్తి చూస్తుంటే మానసికంగా ఏదో చింతన అనుభవిస్తున్నావని అర్థమవుతుంది. చెప్పు. చేతనైతే తీర్చడానికి, సరిదిద్దటానికి ప్రయత్నిస్తాను. అనవసరమైన అనుమానాలతో సంసారాన్ని పాడు చేసుకుంటున్నావేమోనని నా బాధ. గురుమూర్తి చికాకుగా తల ఊపుతూ, ఏం లేదు. ఏవో పర్సనల్ ఫీలింగ్స్. నా అనుకున్నవారే ద్రోహులుగా మారుతుంటే తట్టుకోలేక ఏదో వాగాను. కానీ నేననుకున్నది పొరపాటని తెలుసుకున్నాను. అంతా సర్దుకుంది. నువ్వు చెప్పింది నిజమే అయితే పర్వాలేదు. మరేదన్నా ఇబ్బంది? అదేమీ లేదు. ఉంటే నీకు గాక ఎవరికి చెబుతాను? ఆఫీస్‌కి సెలవు పెడుతున్నావు. ఏమైంది? దొరకటం లేదు. ఇన్స్‌పెక్షన్ ఎక్కువగా ఉన్నాయి. బహుశా ఇవాళ లీవ్ శాంక్షన్ కావచ్చు. ఓంకార్ తల పక్కించి చెప్పాడు. శుభ్రంగా భార్యాభర్తలు ఏ ఊటికో వెళ్ళి గడిపిరండి. పరిసరాలు మారితే ప్రశాంతత చిక్కచ్చు. అపోహలు కూడా విడిపోవచ్చు. గురుమూర్తి తల ఊపాడు. ఓంకార్ ఏదో పని ఉందని చెప్పి లేచాడు. ఇద్దరూ బయటకొచ్చి ఎవరి దారిన వారు నడిచారు. గురుమూర్తి ఇంటికొస్తూ అనుకున్నాడు. వరసకి నేను తమ్ముణ్ణంట. దొంగనా కొడుకు. బుద్ధి తెలిసింది. ఇక నుంచి వీడిని ఇంటికి కూడా రానియ్యకూడదు. మరదలు మరదలు అంటూ చెయ్యి పట్టుకోగల ఘనుడు. గురుమూర్తి గేటు తీయబోయి ఆగాడు. ఎదురుగా తలుపుకి తాళం వేసి ఉంది. సుఫల ఎక్కడికి వెళ్ళిందో అర్థం కాలేదు. ఎవర్నడగాలో ఏం చెయ్యాలో తెలియక నిలబడిపోయాడు. ఇంతలో లోపల్నుంచి తలుపు కొట్టిన శబ్దం వినిపించింది. వడివడిగా తలుపు దగ్గరికెళ్ళాడు. లోపల్నించి మాటలు వినపడ్డాయి. కిటికీ దగ్గరకు రండి అని గురుమూర్తి సందులో కిటికీ దగ్గరికి నడిచాడు. లోపల సుఫల అమాయకంగా మొహం పెట్టి అంది. తాళం మరిచితిరి. ఓంకార్తో బయటికి నడిచితిరి. అందుకే ఎదురింటి పిల్లాడి చేత 2 పక్కల తాళం వేయించి నా దగ్గరుంచుకున్నాను. గురుమూర్తి తినేసేలా చూసి తాళం తీసుకున్నాడు. తాళం తీసి లోపలికొస్తూ అన్నాడు. నేనేం అంత పిచ్చివాడిని కాదు. దూరం నుంచి ఇంటినే గమనిస్తున్నాను. అయినా ఎవరొస్తారని? ఎవర్ని రావద్దని అందరికీ ఖరాఖండిగా చెప్పాను. మీరు రావద్దన్నంత మాత్రాన ఆగుతారా? వచ్చే టైం వస్తే మీరు ఆపలేరు. సరి సరి, స్నానానికి నీళ్లు పెట్టు అన్నాడు చిటపటలాడుతూ. పెట్టి అరగంట అయ్యింది. వెళ్ళండి అంది నమ్రతంగా. గురుమూర్తి స్నానానికి వెళ్ళాడు. సుఫల టైం చూసిందా? 9 అవుతుంది. పాపం దయానిధి బయట పడిగాపులు పడుతుంటాడు అనుకొని బయటకొచ్చింది. గురుమూర్తి లోపల స్నానం చేస్తున్న శబ్దం వస్తుంది. సుఫల బయటికొచ్చేసరికి దయానిధి ఇంటి ముందు తచ్చట్లాడుతున్నాడు. భయం భయంగా అదురుతున్నాడు. ఏమాత్రం బిడియపడకుండా పిలిచింది. పిలవటం ఆలస్యం. చకచకా వచ్చాడు. సుఫల లోనికి నడిచింది. వెనకగా దయానిధి. ఇప్పుడే ఆయన స్నానానికి వెళ్లారు. అదిగో ఆ మంచి కిందికి వెళ్ళి దాక్కో. అలాంటప్పుడు మళ్ళీ వస్తాను. వెనక్కి తిరగబోయాడు. ష్ చెప్పింది. చెయ్యి అని అతన్ని మంచం కిందకి నెట్టింది. కింద అంత ఉక్కగా ఉంది. దయానిధికి మొదటిసారి ఈ దొంగ పనికెందుకొచ్చానా అని చింతించాడు. తన స్టేటస్, తన అహం చంపుకొని ఒక్క ఆడదాని కోసం ఇలా ఛీ తనని తాను తిట్టుకున్నాడు. ఈలోగా గురుమూర్తి స్నానం పూర్తి చేసుకొని డ్రెస్సప్ అయి వచ్చాడు. దయానిధి ఊపిరి బిగపట్టాడు. టిఫిన్ ఏమన్నా చేశావా? అడిగాడు భార్యని. ఓపిక లేక చెయ్యలేదు. బయట చెయ్యండి. వెధవ కొంప, తినటానికి కూడా గతిలేదు అని విసుక్కొని 2 పక్కలా తాళం పెట్టుకొని ఆఫీస్‌కేసి నడిచాడు. 5 నిమిషాలు వెనక్కి వెళ్తే
సుఫల దయానిధిని లోపలికి పిలిచే క్షణంలో ఒక వ్యక్తి చూశాడు. మొదట తనని పిలుస్తుందనుకున్నాడు. కానీ కాదని మరొకరినని వెంటనే అర్థం చేసుకున్నాడు. సుఫల వెనకాలే వెళ్తున్న అతన్ని కోపంగా, కసిగా చూశాడు. చాలాసేపు అక్కడ ఉండిపోయాడు. ఆ తర్వాత గురుమూర్తి ఒంటరిగా రావటం, తాళం వేయటం గమనించి నోరు వెళ్ళబెట్టాడు. అంటే అతను ఆమె లోపల? కళ్ళల్లోంచి విషం కురిసింది. తనని మభ్యపెట్టి ఇంటి చుట్టూ తిప్పుకుంటూ మరొకరికి అవకాశమిచ్చిందా? ఈ త్రిమూర్తి తడాఖా ఏమిటో చూపిస్తాను. కసిగా అనుకొని పక్కకి కదిలాడు. గురుమూర్తి ఆఫీస్‌కి వెళ్ళేసరికి 10 అయ్యింది. ఆఫీసర్‌తో లీవ్ విషయం మాట్లాడి తన సీట్‌లోకొచ్చేసరికి అటెండర్ వచ్చి చెప్పాడు. "సార్, మీకు ఫోన్." గురుమూర్తి ఫోన్ దగ్గరికి వెళ్ళి, "హలో! దిస్ సైడ్ గురుమూర్తి" అన్నాడు. అవతల గొంతు ఎక్కడో విన్నట్టు ఉంది. సన్నటి ఉలిపిరి కాగితం పెట్టి మాట్లాడుతున్నారని తెలుస్తుంది. అవతల నుంచి ఒక్క మాట అతని చెవుల్లో నుంచి దూసుకుపోతుంది. గురుమూర్తి అప్రదిపుడయ్యాడు. రిసీవర్ మీద చెయ్యి బలంగా బిగుసుకుంది. దవడ కండరాలు బిగుసుకున్నాయి. కళ్ళు కుంచించుకుపోయాయి. విసురుగా ఫోన్ని క్రెడిల్ మీద పెడేసి బయటకొచ్చాడు. ఆ ఆవేశంలో ఆఫీసర్‌ని పర్మిషన్ అడగాలన్న విషయం కూడా మరిచాడు.